అందరికి నమస్కారం అండి. నేను మీ దీపిక. అందరు బాగున్నారండి. ఈరోజు నేను టమాటా చట్నీతో ముందుకు వచ్చేసానండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక మూడు టమాటా మూడు కోసుకోవాలండి. తర్వాత ఇది కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇంతేనండి. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. వేడివేడి అన్నం లేకైనా కానీ చపాతీ లేకైనా కానీ. చూడండి, చేసే విధానం చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ మరిగాక ఇలాగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు అన్నంలోకి ఏమైనా మనకి అన్నంలోకి ఏమైనా లేనప్పుడు, కర్రీస్ లేనప్పుడు దీన్ని చేసుకొని తినచ్చండి. చాలా బాగుంటుందండి టమాటా చట్నీ. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయించుకోవాలండి ఫస్ట్. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు రొట్టెలేకైనా, చపాతీలకైనా, మెయిన్గా దోశలేకి తింటే బాగుంటుంది. ఇంకా కొంతమంది ఇంట్లోకి మనకి పచ్చిశనగపప్పు అలాగానే వేస్తాండి, కానీ అది ఎంత బాగుండవండి. శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర కొంచెం వేస్తారు, పల్లీలు కొంతమంది వేసుకుంటారు. కానీ మనం ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. రాయలసీమ అయితే మాత్రం ఇట్లా చేసుకుంటారు. కొంతమంది అన్నీ యాడ్ చేస్తారు, మనకు అవసరం లేదు. ఇలాగే చేసుకుంటే మనము ఈవెన్ సంగట్లేక కానీ బాగుంటుందండి. ముద్దలేకి రాగి సంగటి ఉంటుంది కదా, దాంట్లోకైనా కానీ బాగుంటుంది. ఏ దాంట్లోకైనా బాగుంటుంది. మనకి టిఫిన్స్లోకి మెయిన్గా చపాతీ, రొట్టె అలా దండకైతే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాక టమాటా వేసుకోవాలండి. టమాటా మగ్గరించాక కొంచెం సాల్ట్ ఉంది కదండి, సాల్ట్ మాత్రం ఇది చూడండి. సాల్ట్ చూపించి సాల్ట్ ఇలా వేసుకోవాలండి. ఇది మనకు కల్లుప్పు అంటారు, ఇలా ఉంటుందండి సాల్ట్. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే కల్లుప్పు వేయడం వల్ల మనకు టేస్ట్ వస్తుంది. మామూలు ఉప్పు కంటే మేము ఎప్పుడు కల్లుప్పు అన్నీ వంటలే కల్లుప్పే వాడతామండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా వేయించుకోవాలి, మగ్గరించుకోవాలి. తర్వాత ఒక 10 minutes అలాగ మగ్గరించుకోవాలి. మగ్గరించుకున్న తర్వాత నేను కొత్తిమీర వేయాలండి. కొంచెం కొత్తిమీర సుమారుగా ఒక హాఫ్లో కొంచెం వేయాలండి. సుమారుగా కొంచెం బాగా వేయాలి, వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇలాగంటే వేయించుకోవాలి. వేయించుకొని పసుపు కానీ వేసుకోవాలండి, కొంచెం చిటికెడు పసుపు. మరి ఫ్రై చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మనకి రైస్లోకి, మన క్యారీస్లే కానీ క్యారీ తీసుకోవడానికి కానీ, మనం బయటకు వెళ్ళినప్పుడు క్యారీస్ కట్టుకోవడానికి కానీ బాగుంటుంది టేస్ట్ చట్నీ. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి. అంటే టమాటా పులుపు, ఆ కొత్తిమీర టేస్టు. ఇంకా కొంతమంది వెల్లిపాయ కానీ వేసుకుంటారు, అవసరం లేదు, వెల్లిపాయ వేసుకోవడం లేదు. ఇందులో కొంచెం శనగపప్పు, ఉద్దిపప్పు కానీ యాడ్ చేసుకుంటారు. అంతే లేకుండా ఓన్లీ ఇలాగ వేసుకుంటే మనకు అన్నంలోకైనా కానీ, దోశలోకైనా కానీ చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక 10 minutes మనం అలాగే దీన్ని వేయించుకోవాలండి. బాగా మగ్గేంత వరకు, దగ్గరగా ముక్కలు పడే వేయించుకోవాలి.
ఇదంతా దగ్గరగా పడినాక ముక్కలంతా కొంచెం బాగా మగ్గినాక బాగా ఆయిల్ పీల్చుకున్నాక బాగా మెత్తగా అవుతాయండి. అప్పుడు మెత్తగా అయినప్పుడు మనకు దించేసుకొని మనము మిక్సీకి వేసుకోవాలండి. లేకపోతే రోట్లో అయినా దంచుకోవచ్చు. రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. కచ్చగా కొంచెం కొంచెం పైన ఉల్లిపాయ కానీ వేసుకొని దంచుకోవచ్చు అండి. చాలా రుచికరమైన మనకు వేడిగా టమాటా చట్నీ, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ 4 ఉంటే చాలు ఐటమ్స్. చాలా వేడికరమైన మనకు చట్నీ తయారవుతుంది. దోశలకైనా ఏ దాంట్లోకైనా చపాతీలకైనా అన్నంలోకైనా ఏ దాంట్లో తినచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా దించేసుకొని ఇది మనము మిక్సీకి వేసుకోవాలండి. అంటే చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలంటే చాలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, వేడి టమాటా చట్నీ రెడీ అండి. ఈ విధంగా ప్రాసెస్ తయారు చేసుకోండి మీరు. నేను చెప్పిన ప్రకారం చేసుకొని మీరు అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి ఏ దాంట్లోకైనా కానీ మీరు టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది.